అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి మొదటి 2 రోజులే $5.6 బిలియన్ ఖర్చు పెట్టినట్లుగా వాషింగ్టన్ పోస్ట్ అయితే ఒక నివేదిక బయటపెట్టింది. అంటే దగ్గర దగ్గర 51,000 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నౌకలు మోహరించడానికి, సైనికులను మోహరించడానికి, మళ్ళీ ఇతర వ్యవస్థను తీసుకురావడానికి అదనమంట. కేవలం యుద్ధ సామాగ్రి కోసమే ఇంత ఖర్చు పెట్టింది మొదటి 2 రోజులు. మరి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందనే నివేదికలు కూడా కావాలని ఇప్పుడు కాంగ్రెస్ సభలో అడుగుతున్నారు అటు డెమోక్రాట్లు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విషయం కూడా బయటికి రాలేదు. కానీ డిమాండ్ అయితే ఉంది. చాలా అత్యాధునికమైనటువంటి క్షిపణులు, టామ్హాక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు మరికొన్ని అత్యాధునికమైనటువంటి క్షిపణులు వినియోగించడం ఇప్పుడు అక్కడ డెమోక్రాట్లతో పాటు కొంతమంది రిపబ్లికన్లు కూడా విమర్శిస్తున్నారు అమెరికా చట్టసభలో. ఎందుకు అంటే బడ్జెట్ మోపుడైపోతుంది. ఇంత బడ్జెట్ పెరిగిపోయి అటు ఇరాన్ నాశనం చేయడం అవసరమా? దీనివల్ల అమెరికా ఆర్థికంగా నలిగిపోయే అవసరం ఉంటుంది, ఆలోచించకుండా అన్న విధంగా ఇప్పుడు చట్టసభ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ యుద్ధానికి ముగింపు పలకండి, యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ రోజులు కొనసాగకూడదని ఇప్పుడు అమెరికా చట్టసభలో వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఇటువైపు చూస్తే వచ్చేసి ఇరాన్ మేము తగ్గేదే లేదు, ఎలాగైనా సరే దాడి చేస్తాము, 5 నెలలైనా పర్లేదు, 6 నెలలైనా పర్లేదని బెంకాలు పోతుంది. మరొక వైపు ఇక్కడ ఇరాన్కి ప్లస్ ఏంటంటే రష్యా ఇస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారం అమెరికా మీద అయితే దాడి చేస్తుంది. కానీ ఇక్కడ ఇరాన్కి చెందినటువంటి డ్రోన్లు లేదా క్షిపణులు చాలా తక్కువ ధర. కొన్ని డ్రోన్లు అయితే 20,000 నుంచి 40,000 రూపాయల మధ్యలోనే ఉన్నాయి. కొన్ని క్షిపణులు అయితే చాలా తక్కువ, 15 లక్షలు 16 లక్షల రూపాయలు విలువైనటువంటి క్షిపణులే ప్రయోగిస్తుంది ఇరాన్. ఎందుకంటే అది అలాంటివే తయారు చేసుకుంటుంది. ఇది కూడా ఏంటంటే అమెరికాకి చెందినటువంటి క్షిపణులు, డ్రోన్లు ఈ యుక్రెయిన్ దగ్గరికి రావడం, ఉక్రెయిన్ ఏమొచ్చేసి రష్యా మీద ప్రయోగించడం, రష్యా ఏమొచ్చేసి వాటిని పట్టుకొని ఇరాన్కి ఇవ్వడం, ఇరాన్ ఏమొచ్చేసి వాటిని ఈ విధంగా తన టెక్నాలజీ ఉపయోగించుకొని రివర్స్ ఇంజనీరింగ్ అయితే చేసింది. అదే ఇప్పుడు అమెరికాకి పెద్ద తలకాయ నొప్పి. ఆ విధంగా దాడులు చేస్తూ ఇక్కడ అమెరికా మీద ఏమొచ్చేసి ఆర్థిక భారం పడుతుంది. అంటే ఇప్పుడు ఇరాన్కి చెందినటువంటి ఒక డ్రోన్ కానీ లేదా ఒక క్షిపణిని కానీ అడ్డగించడానికి అమెరికా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా దాని యొక్క బడ్జెట్ తడిసి మోపుడవుతుంది. అందుకే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి క్యాబినెట్ కూడా, అంటే ట్రంప్ క్యాబినెట్ ఏదో ఉంటుందో ఆ క్యాబినెట్ కూడా ఇప్పుడు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది, ఏదో ఒక విధంగా పరిష్కారం చూపి యుద్ధాన్ని ముగించేద్దాం అని. ఇంకా ట్రంప్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అంతా ఓకే అనుకున్న సమయంలో నిన్న రాత్రి ఇరాన్ మీద జరిగినటువంటి దాడులు చూస్తే యుద్ధం ఇప్పట్లో ఆగే ప్రసక్తి లేదన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా ఇరాన్కి చెందినటువంటి 16 నౌకలను ముంచేసింది హార్మోజ్ జలసంధిలో. ఎందుకంటే అక్కడ లైన్ క్లియర్ చేయడానికి. కానీ ఇప్పుడు అక్కడ లైన్ క్లియర్ అవుద్దా లేదో తెలియదు. ఆ లైన్ క్లియర్ అవ్వకపోతే ఇంకా పశ్చిమాసియా దేశాలు, మిగతా యూరోప్ దేశాలు, మిగతా అన్ని దేశాలు కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఇప్పటికే బ్యారెల్ ధర $120 వెళ్ళిపోయింది. మళ్ళీ యుద్ధం ముగిస్తాము అని ట్రంప్ ప్రకటించగానే $90 వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు యుద్ధము భీకర స్థాయికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ సేమ్ మొదటి స్థానానికి వచ్చింది. $130 వరకు వెళ్ళిపోయింది హైయెస్ట్. ఇదే కనుక $200 వెళ్తే ఇక ప్రపంచం ఆర్థిక మాధ్యమంతో కొట్టుమిట్టాడుతుంది.